So, hello aspirants, welcome to day number 3 as well as question number 3 of Telangana movement and state formation. I hope ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి. చాలా క్రిస్ప్ వీడియోలో అంటే విత్ ఇన్ 20 minutes లో మనం క్వశ్చన్ నేర్చుకుంటున్నాం. ఆ క్వశ్చన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని కూడా డిస్కస్ చేస్తాము. ప్లస్ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఎవ్రీ డైమెన్షన్ ని డిస్కస్ చేస్తాము. సో వన్ క్వశ్చన్ మీన్స్ వన్ థీమ్, సిలబస్ నుంచి వన్ థీమ్ ని కవర్ చేస్తాము. సో టోటల్ 30 లేదా 30+ క్వశ్చన్స్ ద్వారా సిలబస్ మొత్తాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ లో. సో టిఎస్పిసి గ్రూప్ 1 మైన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ 10,000 రూపీస్ ఉంది. పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. సర్వీస్ లో ఉన్న ఆఫీసర్స్ తో కూడా గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. మరిన్ని వివరాలకు 7893 899 553 కి సంప్రదించండి. అదేవిధంగా గ్రూప్ 1 కోర్సులు 25,000 రూపీస్ కి, గ్రూప్ 2 కోర్స్ 18,000 రూపీస్ కి లైఫ్ టైం వ్యాలిడిటీతో లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్స్ వస్తాయి. 5,000 per month ఈఎంఐ తో కూడా ఈ కోర్సెస్ ని ఎల్టీఎక్స్ నుంచి తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ని విజిట్ చేయండి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. సో ఈ క్లాస్ లో డే నెంబర్ 3 చెప్తాము. 30 మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ని మనం డిస్కస్ చేస్తున్నాము. దానికంటే ముందు శాంపుల్ క్వశ్చన్స్ డే 1 డే 2 చూడండి. స్ట్రాటజీ యాజ్ వెల్ యాజ్ సిలబస్ ఎనాలిసిస్ వీడియోని కూడా చూడండి. అవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఈరోజు మనం క్వశ్చన్ లో ఐడియా ఆఫ్ తెలంగాణలో మనం ఫస్ట్ పార్ట్ లో ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆల్రెడీ చూసాం. సాలార్జింగ్ రీఫార్మ్స్ చూసాము. సోషో ఎకనామికల్ పొలిటికల్ కల్చరల్ సిచ్యువేషన్ ఆఫ్ ముల్కీస్ ఇన్ తెలంగాణ స్టేట్ అనే టాపిక్ లో చూసాము. సో మనకి సెకండ్ చాప్టర్ చూసుకున్నట్లయితే వేరియస్ కమిషన్స్ ఉన్నాయి. మనకి ఫజల్ అలీ కమిషన్, ఎస్ఆర్సి ఉంది. దానికంటే ముందు దార్ కమిటీ, జేవీపీ కమిటీ అని సిలబస్ లో మనకి మెన్షన్ చేసినా చేయకపోయినా వాటికంటే ముందు మనకి వేరియస్ కమిషన్ స్టేట్ రీఆర్గనైజేషన్ గురించి ఏం చెప్పాయి. అదేవిధంగా థర్డ్ ఫేజ్ లో అంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఇది ఐడియా ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ మొబిలైజేషన్ ఫేజ్, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ థర్డ్ ఫేజ్ లో మనకి శ్రీకృష్ణ కమిటీ కూడా వస్తుంది. సో 1948 ఎప్పుడైతే ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయిందో అప్పటి నుంచి 2010 అంటే 2014 తెలంగాణ రావడానికంటే ముందు వరకు స్టేట్స్ రీఆర్గనైజేషన్ మీద ఏర్పడ్డ కమిటీలు విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ ఎలాంటి రికమెండేషన్స్ చేశాయి అనేటువంటివి ఒక్క క్వశ్చన్ లో డిస్కస్ చేస్తే బిలీవ్ మీ గ్రూప్ 1 మెయిన్స్ కోసమే కాదు, ఎస్ఏ పేపర్లు యూజ్ అవుతుంది. సో అంతకు మించి గ్రూప్ 2 పేపర్ లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి ఫజల్ అలీ కమిషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక రికమెండేషన్ ఫేవర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, ఫేవర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఫేవర్ ద తెలంగాణ, నాట్ ఫేవర్ ద ఆంధ్రప్రదేశ్ ఇలా రావచ్చు. శ్రీకృష్ణ కమిటీకి కూడా అలాంటి ఆప్షన్స్ రావచ్చు. జేవీపీ కమిటీకి రావచ్చు, ఎస్ఆర్సీకి రావచ్చు. ఏ కమిషన్ రికమెండేషన్స్ ఏవి ఇచ్చింది, ఏవి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కి ఫేవర్ చేశాయి, ఏవి సపరేట్ తెలంగాణకి చేసేవి, ఏవి సేఫ్ గార్డ్స్ ఇచ్చేవి, ఇవన్నీ క్రిస్టల్ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే వాటికి ఆన్సర్స్ చేయగలుగుతాం. సో క్వశ్చన్ లోకి వెళ్ళక ముందు 99 డేసే మనకి కౌంట్ డౌన్ ఉంది. మన పేపర్ 6 పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 105 డేస్ మనకి ఉన్నాయి. సో October 27 2:30 to 5:30 ఎగ్జామినేషన్ జరగబోతుంది. 3 hours 150 marks. Wish you all the best. Question number 3. Examine the reports of various commissions on state reorganization with a focus on their recommendations for Telangana. Various commissions యొక్క రిపోర్ట్స్ ఆన్ స్టేట్స్ రీఆర్గనైజేషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ మీద రకరకాల కమిటీలు ఇచ్చిన రిపోర్ట్స్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ తెలంగాణ తోటి మనం చదవాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ 2 parts అని చెప్పాను. ఒకటి డెరివేటివ్, రెండోది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. డెరివేటివ్ మనకి ఎగ్జామిన్ అని ఇచ్చినప్పుడు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చినటువంటి ప్రతి వర్డ్ ని ఎగ్జామిన్ చేస్తూ దానికి ఒక రిలవెంట్ కంక్లూజన్ రాయడం అనేటువంటిది మనం చేయాల్సిన పని. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఎగ్జామిన్ అనే డెరివేటివ్ ఇచ్చినప్పుడు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఉన్న ఈచ్ ఆఫ్ ది వర్డ్ ని ఎగ్జామిన్ చేయాలి. దాని ప్రోస్ కాన్స్ బోత్ సైడ్స్ ఉన్నట్టయితే వాటిని అనాలిసిస్ చేస్తూ దానికి ఒక మీనింగ్ఫుల్ కంక్లూజన్ ఇవ్వాలి. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ చూస్తే రిపోర్ట్స్ ఆఫ్ వేరియస్ క్వశ్చన్స్ అనేటువంటిది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డిమాండ్. అది దేని మీద, రిపోర్ట్స్ ఆఫ్ వేరియస్ కమిషన్స్ స్టేట్ రీఆర్గనైజేషన్ మీద మనకి కావాలి. సో వేరియస్ కమిషన్స్ యొక్క రిపోర్ట్స్ ఆన్ స్టేట్ రీఆర్గనైజేషన్ అనేటువంటిది సెకండ్ పార్ట్ ఆఫ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ ఫోకస్ ఆఫ్ ద ఆన్సర్ రికమెండేషన్స్ ఫర్ తెలంగాణ. తెలంగాణ మీద ఫోకస్ 3. వన్స్ అగైన్ అప్రోచ్ ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక డెరివేటివ్ ఎగ్జామిన్ అని ఇచ్చినప్పుడు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఉన్నటువంటి ఈచ్ పార్ట్ ని క్రిటికల్ గా మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో క్రిటికల్లీ అనలైజ్ అయినప్పుడు ప్రోస్ కాన్స్
రెండు అనలైజ్ చేస్తాము. ఎగ్జామిన్ అని చెప్పినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా మనం స్టడీ చేస్తాము. దానికి ఒక మీనింగ్ఫుల్ కంక్లూజన్ కనుక ఇచ్చినట్లయితే అది ఎగ్జామిన్ అనేటువంటి డెరివేటివ్ ని జస్టిఫై చేస్తుంది. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే వేరియస్ రిపోర్ట్స్ ఆఫ్ ద కమిషన్స్, అది ఫస్ట్ డిమాండ్. ఆ వేరియస్ రిపోర్ట్స్ దేని మీద, స్టేట్స్ రీఆర్గనైజేషన్ అనేటువంటిది సెకండ్ డిమాండ్. సో వేరియస్ కమిషన్స్ యొక్క రిపోర్ట్స్ స్టేట్ రీఆర్గనైజేషన్ మీద ఇస్తూ దాంట్లో ఎక్స్క్లూజివ్ గా తెలంగాణకి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటనేటువంటి థర్డ్. ఈ మూడు ఇష్యూస్ ని ఎగ్జామిన్ చేయడం అనేటువంటిది ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్, ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో స్ట్రక్చర్ లేదా అప్రోచ్ ఆఫ్ ద క్వశ్చన్ దగ్గర మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, కరెక్ట్ అనాలిసిస్ చేయకపోయినా కంటెంట్ లేదా మ్యాటర్ మనం ఇస్తాం, కానీ వాడు అడిగిన విధంగా, ఎగ్జామినర్ అడిగిన విధంగా మనం ఇవ్వకపోవడం వల్ల మార్క్స్ వస్తాయి. కాబట్టి ఒక 2 minutes ఈచ్ క్వశ్చన్ కి మీరు 10 minutes కేటాయించుకున్నట్లయితే ఒక 2 minutes అయినా క్వశ్చన్ చదివి స్ట్రక్చరింగ్ లేదా అప్రోచ్ టు ద ఆన్సర్ చేసుకున్న తర్వాతనే ఆన్సర్లోకి వెళ్ళడం మంచిది. అందుకే కొంచెం టైం తీసుకున్నా కానీ ప్రతి క్వశ్చన్ కి నేను కొత్త డెరివేటివ్స్ లేదా కొత్త కీవర్డ్స్ తీసుకుంటాను. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చెప్తున్నాను, ఆ పార్ట్స్ ని డెరివేటివ్ తో మిక్స్ చేస్తున్నాను, తర్వాత దానికి కావాల్సిన కంటెంట్ ఇస్తాను. కాబట్టి దీన్ని మీరు కంపేర్ చేసుకుంటూ మీ యొక్క ఓన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ని కూడా సేమ్ క్వశ్చన్ కి తీసుకుని మళ్ళీ ఒకసారి వీడియోని రివిజిట్ చేసి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. కీ పాయింట్స్ ఎన్ని మనకి సొల్యూషన్ పేపర్ వాళ్ళు ఇస్తారు, ఎవరైతే ఎగ్జామినర్స్ ఎవాల్యుయేట్ చేస్తారో వాళ్ళ దగ్గర కీ పేపర్ ఉంటుంది. దాంట్లో ఉన్న పాయింట్స్ కి మ్యాచ్ అయ్యేలాగా పాయింట్స్ రాయాలి. మనం ఎంత క్రియేటివ్ రాసినా స్టాటిక్ పాయింట్స్ కి కనుక మ్యాచ్ అవ్వకపోతే మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి క్వశ్చన్ కి అప్రోచ్ కరెక్ట్గా ఉండాలి, ఫ్యాక్ట్స్ కరెక్ట్ గా పడాలి, క్రియేటివిటీ అనేటువంటి థర్డ్ పొజిషన్ లో పెట్టుకోవాలి. State reorganization in India has been crucial in balancing regional aspirations and administrative efficiency. State reorganization in India has been crucial in balancing regional aspirations. So Telangana identity, idea of Telangana అనేది ఒక ప్రాంతీయమైనటువంటి ఒక అస్తిత్వము, దాన్ని రీజనల్ ఆస్పిరేషన్ అంటాము. ఒక ప్రాంతీయమైనటువంటి ఆకాంక్ష తెలంగాణ అనేటువంటిది. దాంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, పాలనాపరమైనటువంటి ఒక అభ్యున్నతి ని, ఒక ప్రాంతీయమైనటువంటి ఆకాంక్ష, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ స్టేట్స్ ని రీఆర్గనైజ్ చేయాలని ఇండియాలో భావించారు. వేరియస్ కమిషన్స్ హ్యావ్ ప్రొవైడెడ్ సిగ్నిఫికెంట్ రికమెండేషన్స్ ఎస్పెషల్లీ కన్సర్నింగ్ తెలంగాణ. రీజనల్ ఆస్పిరేషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ని కూడా ఏమాత్రం ఈ రెండు తగ్గకుండా ఒక బ్యాలెన్సింగ్ వీల్ లాగా ఉండాలని ఒక స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్స్ భావించాయి. దాంట్లో తెలంగాణకు సంబంధించి ఒక సిగ్నిఫికెంట్ రికమెండేషన్స్ అయితే ఉన్నాయి, వాటిని మనం బాడీలో చూస్తామని చెప్పేసి ఇంట్రడక్షన్, ఒక మీనింగ్ఫుల్ ఇంట్రడక్షన్ ఒక స్టేట్స్ రీఆర్గనైజేషన్ యొక్క పని ఏంటో చెప్పారు. రీజనల్ ఆస్పిరేషన్స్ ని, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ బ్యాలెన్స్ చేయడం అని చెప్పారు. దాంట్లో తెలంగాణకి సిగ్నిఫికెంట్ రికమెండేషన్స్ కూడా ఉన్నాయి అని చెప్తూ క్వశ్చన్ కి ఈ రకమైన ఆన్సర్ ఇవ్వబోతున్నామని ఫస్ట్ 2 lines లోనే మనం చెప్పేశాము. దాంట్లో ఫస్ట్ది మనకి క్రోనలాజికల్ ఆర్డర్లో ధార్ కమిషన్ 1948 ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయిన వెంటనే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో మనకి ఏర్పడ్డది ధార్ కమిషన్, ఫార్మ్ టు ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. సో తెలంగాణ ఎప్పుడైతే హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయిందో, సో ఆ రోజు నుంచి ఒక విశాలాంధ్ర ఉంటే బాగుండు అనేటువంటి ఒక సైలెంట్ ఒక లిటరేచర్ అవ్వచ్చు, కవులు అవ్వచ్చు, ఇంటలెక్చువల్ పీపుల్లో ఉంది. సో విశాలాంధ్ర 1952-56 లో బలపడింది, వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, కానీ వాటికి మూలాలు అయితే ఒక 5-10 years నుంచే ఉన్నాయి. సో లింగ్విస్టిక్ స్టేట్స్ మీద ఫీజిబిలిటీ కోసం ఏర్పడిందే ధార్ కమిషన్ రికమెండెడ్ రీఆర్గనైజేషన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ లేదర్ దాన్ లింగ్విస్టిక్ లైన్స్. ధార్ కమిషన్ ఏం ఫీల్ అవుతుందంటే లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ ని కంటే అడ్మినిస్ట్రేటివ్, సో బ్రిటిషర్స్ యొక్క సెంచరీస్, బ్రిటిషర్స్ రూల్లో మనం అడ్మినిస్ట్రేటివ్ పరంగా వెనకబడి ఉన్నాము. ఇంతకు ముందు ముస్లిం రూలర్స్ ఉన్నారు. సో దాదాపు కొన్ని వందల శతాబ్దాల బానిసత్వంలో మనం ఉన్నాం కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని ఫాస్ట్ అప్ చేసుకుని గ్రోత్ పాత్ లో మనం ఉండాలి. దానికి లింగ్విస్టిక్ లాంటి ఒక ఎమోటివ్ థింగ్స్ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అయితే బాగుంటుంది. దాని ఫీజిబిలిటీని బట్టి స్టేట్స్ ఏర్పడాలని ధార్ కమిషన్ చెప్పింది. ఇట్స్ రికమెండేషన్స్ ఫర్ ఇనిషియలీ రిజెక్టెడ్ లీడింగ్ టు ఫర్దర్ డిమాండ్స్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్స్. సో ఈ లింగ్విస్టిక్ స్టేట్స్ వద్దు, అడ్మినిస్ట్రేటివ్ స్టేట్స్ ముద్దు, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియెంట్ గా ఉన్నటువంటి స్టేట్స్ ముద్దు అని చెప్పడంతో ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిమాండ్లు ఒకసారిగా పెరిగాయి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా వాటి యొక్క డిమాండ్స్ ని, యొక్క కమిటీ యొక్క రికమెండేషన్స్ ని ఇనిషియల్ గా రిజెక్ట్ చేసింది. కాబట్టి ఎవరైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అడుగుతున్నారో వాళ్ళ యొక్క స్వరం పెరిగింది. కమిషన్ యొక్క రికమెండేషన్స్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి పాజిటివ్ గా తీసుకుంటే యొక్క లింగ్విస్టిక్ స్టేట్స్ డిమాండ్స్ మేబీ తగ్గేవి, బట్ గవర్నమెంట్ కూడా రిజెక్ట్ చేయడం వల్ల యొక్క డిమాండ్స్ అయితే పెరిగాయి.
నెక్స్ట్ జేవీపీ కమిటీ విత్ ఇన్ 1 year లో మళ్ళీ వేశారు. కన్సిడర్డ్ కన్సిస్ట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య reiterated the Dhar Commission stance opposing immediate reorganizations on the linguistics base. సో ఈ జేవీపీ కమిటీలో మనకి సర్దార్ పటేల్ కూడా ఉన్నారు కాబట్టి పర్సనల్ గా అతని ఒపీనియన్, పటేల్ గారి ఒపీనియన్ ఏంటంటే ఇప్పటికే మతం ప్రాతిపదికన దేశం ముక్కలైంది. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల రీజనల్ సెంటిమెంట్స్, లోకల్ సెంటిమెంట్స్ ఎక్కువ అవడం తప్ప పెద్దగా యూజ్ ఉండదు. అదే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అయితే బాగుంటుంది అని చెప్పేసి వారి ఒపీనియన్. దానికి జవహర్లాల్ నెహ్రూ, పట్టాభి సీతారామయ్య గారు, సో ఈ ముగ్గురు కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ యొక్క మెజారిటీ ఒపీనియన్ కూడా ధార్ కమిషన్ లాగానే లింగ్విస్టిక్ స్టేట్స్ కంటే అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీకి వీళ్ళు ఓటేశారు. సజెస్టెడ్ దట్ లింగ్విస్టిక్ రియాగ్నేషన్ కుడ్ లీడ్ టు అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీస్. సో లింగ్విస్టిక్ గా మనం ఇప్పుడు పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ తీసుకుందాం. దానికి 2 జిల్లాలు తమిళనాడులో, ఒక జిల్లా మనకి ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లా దగ్గర యానాం ఉంటుంది. 2 జిల్లాలు పాండిచ్చేరి, ఇంకొక జిల్లా తమిళనాడులో ఉంటుంది, ఇంకొక జిల్లా మనకి కేరళలో ఉంటుంది. సో ఈ 3 కలిపి మనం పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ అంటాము. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేటువంటి కాన్సెప్ట్ కనుక వస్తే తమిళనాడుతో ఈ 3ని ఇంటిగ్రేట్ చేస్తే సో ఆ ఇంటిగ్రేషన్ చాలా మనకి అన్ఆర్గనైజ్డ్ గా ఉంటుంది, కొంచెం డిస్ట్రిబ్యూటెడ్ గా ఉంటుంది టెరిటరీస్. ఈ తమిళనాడు ఇక్కడ ఒక టెరిటరీ, ఇక్కడ ఒక టెరిటరీ, ఇక్కడ ఒక టెరిటరీ ఉంటుంది. సో అదే అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ కనుక మనం చూసుకుని ఈ యొక్క యానాం ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్, ఈ యొక్క పాండిచ్చేరి అండ్ అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్ ని తమిళనాడు, ఈ జిల్లాని కేరళ, అంటే ఇలా జరగాలని నేను చెప్పట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ అనేటువంటిది రూట్ కాజ్ గా ఉండాలి స్టేట్స్ అనేది జేవీపీ కమిటీ కూడా అభిప్రాయపడింది. తర్వాత ఫజల్ అలీ కమిషన్ వచ్చింది 1953. కొంత స్టాండ్ అయితే ఇక్కడ నుంచి మార్పు మనకు కనిపిస్తుంది. ఆల్సో నోన్ యాజ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. సో భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ అని చెప్పి ఏపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళ బుక్స్ లో మనం చూస్తూ ఉంటాం. దీన్నే మనం ఫజల్ అలీ కమిషన్ అని చెప్పేసి అంటుంటాం. రికమెండెడ్ మెర్జింగ్ తెలంగాణ విత్ ఆంధ్రప్రదేశ్ వైల్ ప్రపోజింగ్ సేఫ్ గార్డ్స్ టు ప్రొటెక్ట్ తెలంగాణస్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్. సో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలపడానికి ఈ కమిషన్ పచ్చజెండా ఊపింది. కానీ వీళ్ళ యొక్క ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్, వీళ్ళ యొక్క ఆర్థిక మరియు విద్యా అవకాశాలకి రక్షణలు ఇవ్వాలి, సేఫ్ గార్డ్స్ అంటాము, తెలుగులో రక్షణలు అంటాము, ఇవి ఇస్తూ మాత్రమే మెర్జ్ చేయాలి అని చెప్పింది. సో ఫజల్ అలీ కమిషన్ ఎస్ఆర్సి, స్టేట్స్ రిఆర్గనైజేషన్ కమిషన్. మనకి ఇట్ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అండ్ ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఫజల్ అలీ కమిషన్ లో మనకి ఏంటంటే పూర్తిగా లింగ్విస్టిక్ బేస్ మీద కాకుండా, పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ మీద మాత్రమే కాకుండా ఈ రెండింటిని అడ్రస్ చేస్తూ వెళ్ళింది. భాషా ప్రయుక్త రాష్ట్రం కింద తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం ఒకటే భాష కాబట్టి కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ దెబ్బతినకుండా, ఈ యొక్క సోషో ఎకనామిక్ ఆస్పిరేషన్స్ దెబ్బతినకుండా 2 ప్రాంతాలకి అవకాశాలు ఇవ్వాలి. ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతం సర్ప్లస్ లో ఉంది కాబట్టి దానికి సేఫ్ గార్డ్స్ ఇవ్వాలి అనేటువంటిది ఇచ్చింది. ఒక బ్యాలెన్సింగ్ వీల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అండ్ ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్. పూర్తిగా లాంగ్వేజ్ అనే ఎమోషన్ మాత్రమే కాదు, ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరగాలి అనేటువంటిది ఫజల్ అలీ కమిషన్ చెప్పింది. సో ఎస్ఆర్సి చూస్తే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, దీని పేరే ఎస్ఆర్సి. ఫజల్ అలీ కమిషన్ ని ఎస్ఆర్సి అని చెప్పేసి లిటరేచర్ లో, అంటే ఏదైతే మనకి రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయో కొంతమంది సంబోధిస్తారు, బట్ ఈ ఎస్ఆర్సి వేరు. దీన్ని ఫజల్ అలీ కమిషన్ అనే టీజీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అంటాము. ఎస్ఆర్సి అంటే 1955 ఏర్పడదాన్ని ఎస్ఆర్సి అంటాము. It established to review state boundaries based on linguistic and cultural lines. SRC linguistic మరియు cultural lines మీద state boundaries డ్రా చేస్తే బాగుంటుందని ఒపీనియన్ ఇచ్చింది. Recommended the merger of Telangana and Andhra Pradesh with a review clause to assess the arrangement's success after 5 years. SRC ఏం చెప్పింది అంటే మనకి యొక్క 1961, సో వాస్తవానికి ఎస్ఆర్సి రికమెండేషన్ ప్రకారం 1961 వరకు మనం ఆగాల్సింది, బట్ 1956 లోనే ఈ యొక్క మెర్జర్ అనేటువంటిది జరిగింది. దానికి ఆంధ్ర ప్రాంత నాయకుల యొక్క లాబియింగ్, యునైటెడ్ నేషన్స్ లో నిజాం వేసినటువంటి పిటిషన్, దానివల్ల యొక్క హైదరాబాద్ ఇండిపెండెంట్ గా ఉంటే మళ్ళీ అది ఒక సపరేట్ కంట్రీ అవుతుంది, అనవసరమైన సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయి. సో ఈ 2 కారణాల వల్ల 5 years ముందే మనకి ఈ యొక్క
మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. ఫోకస్డ్ ఆన్ ద నీడ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డివర్స్ రీజన్స్. సో ఎస్ఆర్సి రికమెండేషన్స్ ప్రకారం 1961లో మనకి ఏర్పడాల్సి ఉన్నప్పటికీ ముందుగానే ఏర్పడింది. ఫజల్ అలీ కమిషన్ యొక్క రికమెండేషన్ ప్రకారం రక్షణలో ఇవ్వాల్సి ఉంది. బట్ లాటర్ ఫేజ్ అంటే మొబిలైజేషన్ ఫేజ్ లో కానీ మనం తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ లో కానీ ఒక సేఫ్ గార్డ్స్ ఎలా వైలేట్ అయ్యో చూస్తాము. ఈ యొక్క 1961 కి బదులు 56 కి ముందే ఏర్పడడం అనేటువంటిది ఫ్యూచర్ లో చూస్తాము. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. సో ఫజల్ అలీ కమిషన్ నుంచి కాస్త సాఫ్ట్ టోన్ మొదలైంది. అంతకుముందున్న ధార్ కమిషన్, జేవీపీ కమిషన్ లాగా అవుట్ రైట్ గా లింగ్విస్టిక్ స్టేట్స్ ని తిరస్కరించడం కాకుండా ఒక బ్యాలెన్సింగ్ వీల్, ఒక మిడిల్ పాత్ లోకి రావడం కమిషన్స్, కమిటీస్ యొక్క రిపోర్ట్స్ చూసాము. దాంతో హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతం వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు స్వామి రామతీర్థ మనకి చూస్తాము. ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాస్ లో మెర్జ్ అయిపోవాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కి అనుకూలంగానే వాళ్ళు ఓటు వేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు కూడా విశాలాంధ్రలో యొక్క సామాన్యులకి న్యాయం జరుగుతుంది అనేటువంటిది కవులు, గాయకులు, వైతాళికులు కూడా తెలుగు భాష మీద మక్కుతోటి ఓవరాల్ గా విశాలాంధ్ర ఏర్పడడానికి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్కషన్ ఇక్కడికి వస్తుంది. దీనికి లీగల్ బైండింగ్ లేనప్పటికీ ఈ యొక్క జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ని బేస్ చేసుకునే ఫ్యూచర్ మూవ్మెంట్స్ మనం చూస్తుంటాము. అండ్ ఇన్ఫార్మల్ ప్యాక్ట్ టు ఎన్ష్యూర్ తెలంగాణ ఫెయిర్ ట్రీట్మెంట్ విత్ ఇన్ ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణకి ఫెయిర్ ట్రీట్మెంట్ ఉండాలని చెప్పేసి ఈ యొక్క టాక్స్ యొక్క సారాంశం. ఇంక్లూడెడ్ ప్రొవిజన్స్ ఫర్ పొలిటికల్ రిప్రజెంటేషన్. ముఖ్యమంత్రి మీరైతే, ఉప ముఖ్యమంత్రి మేము, స్పీకర్ మేమైతే, డిప్యూటీ స్పీకర్ మేము, ఇలా ఫెయిర్ రిప్రజెంటేషన్ పొలిటికల్ గా ఉండాలి. ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. జనాభా ప్రాతిపదికన 60:40 యొక్క నిష్పత్తిలో జనాభా ఏదైతే ఉందో దాని ప్రకారం రిసోర్స్ అలొకేట్ చేయాలి. అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. తెలంగాణలో ఆనాటి కాలమైనటువంటి ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించాలి. కొత్త ప్రాజెక్టులో ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మనకి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో కనిపిస్తాయి. మొత్తం ఫజల్ అలీ కమిషన్ అంటే దాని డీటెయిల్స్ అన్ని రాయాల్సిన అవసరం లేదు. అవుట్లైన్ రాస్తే చాలు. ఎస్ఆర్సి అంటే దాని అవుట్లైన్స్ రాస్తే చాలు. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కూడా అవుట్లైన్ రాస్తే చాలు. ఎందుకంటే 200 words మనకి వర్డ్ లిమిట్. aiming to address concerns about political neglect and underdevelopment of తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి అండర్ డెవలప్మెంట్ ని, పొలిటికల్ నెగ్లెక్ట్ ని ఈ యొక్క అడ్రస్ చేస్తూ పొలిటికల్ గా, ఎకనామికల్ గా తెలంగాణ ప్రాంత ప్రజలకు కన్సర్న్స్ ని అడ్రస్ చేయడానికి ఒక ఇన్ఫార్మల్ టాక్స్ రెండు వైపులో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూర్చోవడం జరిగింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. సో ఇది మనకి థర్డ్ సెక్షన్ లేదా తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ లో మనకు వచ్చేటువంటి శ్రీకృష్ణ కమిటీ టాస్క్డ్ విత్ ఎగ్జామినింగ్ ద డిమాండ్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్. సపరేట్ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ యొక్క డిమాండ్ ని అధ్యయనం చేయడం కోసం ఏర్పడింది జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్. రికమెండెడ్ 2 primary options maintaining a united Andhra Pradesh with a Telangana Regional Council. సో తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చూసాం మనం 1956 ఆ టైంలో. ఇది ఇనిషియల్ గా ఒక 4 చైర్మన్స్ మాత్రమే ఉండడం జరిగింది. వాళ్ళ యొక్క అధికారాలు స్లోగా తగ్గించడం, ఎంప్లాయ్మెంట్ మీద కానీ, ఎకనామిక్ ఫంక్షన్స్ మీద కానీ తగ్గించడము. సో ఫైనల్ గా ఒక డిస్ఫంక్ట్ ఆర్గనైజేషన్ అవ్వడం అనేటువంటి చూసాం. కాబట్టి ఇది తెలంగాణ ఉద్యమకారులకు కానీ, ఆనాటి తెలంగాణ సమాజానికి కానీ ఇది అగ్రి అయ్యేటువంటి ఆప్షన్ కాదు. ఫర్ ఫార్మింగ్ ఏ తెలంగాణ కౌన్సిల్ ఫర్ forming a separate Telangana state, highlight the strong regional sentiment for statehood and the need for addressing the long standing grievances. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష బలంగా ఉంది. ఒక లాంగ్ స్టాండింగ్ డిమాండ్, దీన్ని అడ్రస్ చేయడము లేదా ఒక టీఆర్సీని మళ్ళీ ఏర్పాటు చేస్తూ యథాతథంగా రాష్ట్రాన్ని కొనసాగించడం, ఇలాంటి ఆప్షన్స్ ఇప్పుడు మనం మీడియాలో కూడా విపరీతంగా చర్చ జరిగింది. 6 ఆప్షన్లు 7 ఆప్షన్లు. సో ఇది శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఇది మనకి ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి 2 points ఇవి. The report of various commissions and committees reflect the complexity of state reorganization, balancing regional aspirations with administrative efficiency. సో ప్రతి కమిషన్ లేదా కమిటీ అనేటువంటిది రీజనల్ ఆస్పిరేషన్స్ తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని కూడా, ఇంక్లూడింగ్ శ్రీకృష్ణ కమిటీ కూడా, ఆంధ్ర కనుక డివైడ్ అయితే ఆంధ్రాకి రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటది అనేటువంటి అంశాలతో కూడా రిపోర్ట్ ఇచ్చింది. అంటే రీజనల్ ఆస్పిరేషన్ తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఫిజిబిలిటీని కూడా చూసింది. The creation of Telangana in 2014 underscores the importance of addressing the regional demand while ensuring cohesive governance and development. Even Telangana 2014లో ఫామ్ అయిన తర్వాత కూడా రీజనల్ డిమాండ్స్ తో పాటు
గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలా ఉండాలి అనేటువంటి విషయాల మీద అప్పటి వరకు ఏర్పడ్డ కమిషన్స్ మనకి మార్గనిర్దేశనం చేశాయని చెప్పి చెప్పుకోవచ్చు. If you have any doubts, feel free to mail me ravikant@gmail.com. Have a nice day. Take care.